పంజాబీ ఇండస్ట్రీ నుండి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ రోజ్ గార్డెన్. ప్రస్తుతం ఇదైతే చాలా హాట్ టాపిక్గా అయితే నడుస్తుందబ్బా. సో ఇందులో అయితే ఆకాష పూరి లీడ్ రోల్లో నటించగా మొత్తానికి ఈ సిరీస్లో అయితే హాట్ సీన్స్కి అయితే ఎక్కువ ప్రాధాన్యమే ఇచ్చారబ్బో. మొత్తానికి టోటల్ వెబ్ సిరీస్ డ్యూరేషన్ సుమారు 2.5 గంట అయితే ఉంటుంది. మీరు ఓపిక్గా అన్నట్లే ఏలు పెట్టుకోనో లేకపోతే బెడ్షీట్ కప్పుకోనో లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ సమయాన్ని వృధా చేయకుండా చూడొచ్చు అనమాట. సో ఇందులో విలువలు ఉందా లేదా అనేది, అంటే ఈ కథలో స్టఫ్ ఉందా లేదా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మై ఫ్రెండ్స్ విజయ్ని. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, ఈ కథలో పంజాబ్లోని ఒక చిన్న గ్రామంలో మెగాలో మొదలవుతుందన్నమాట. అక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఒక తల్లితో కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ ఊహించిన విధంగా ఆ గ్రామంలో ఇంకొక ఇద్దరు మన యువకులు అయితే మిస్ అవుతూ ఉంటారు. తర్వాత అనుమానాస్పద మరణాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ కేసును ఛేదించడానికి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయితే మొత్తానికైతే ఎంటర్ అవుతారనమాట. సో అంతేకాకుండా ఈ యువతులు ఎందుకు అలా చేస్తున్నారనే మిస్టరీని కూడా ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఇందులో కనిపిస్తుంది. ఈ కథలో ప్రేమ, వంచన, ప్రతీకారం అన్నీ కలిసిపోయి ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ని తీర్చిదిద్దుతాయన్నమాట. ఇక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే, రోజ్ గార్డెన్ సిరీస్లో సెన్సువల్ సీన్లు అయితే చాలా ఉన్నాయబ్బా. ఇంకా మీకు పండగ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఆకాష పూరి పాత్రలో ఆమె గ్లామర్ అయితే అమ్మమ్మమ్మమ్మ స్వామి వద్దు మత్తెక్కిచ్చేస్తుంది అనమాట. సో హైలైట్ చేస్తూ ఆమెను అయితే తెరలో అయితే భలే చూపించారు. కొన్ని సీన్లు వాస్తవానికి హద్దులు దాటి బోల్డ్గా ఉంటాయి. నాయన స్వామి వద్దురనైనా తొందరగా పెళ్లి చేసుకోండి, లేకపోతే ఇలాంటి సినిమాలు చూసుకోండి. సో ముఖ్యంగా ఇంటిమేట్ సన్నివేశాలు సిరీస్ని, యూత్ని బాగా ఆకర్షిస్తాయి. ఇంకా ఇది వచ్చినా కూడా ఆపుకుంటారు అనమాట. ఇది కూడా తినరు, చూస్తూనే ఉంటారు. ఇందులో అయితే వస్త్రాధారణ, బాడీ లాంగ్వేజ్ మరియు రొమాంటిక్ మూడ్, బెస్ట్ విజువల్స్ ఈ సిరీస్ని పూర్తిగా అడల్ట్ జోనర్లోకి తీసుకెళ్తాయి. ఎక్స్పోజింగ్ అంటారు దాన్ని. సో బాడీ లాంగ్వేజ్ మరియు రొమాంటిక్ మూడ్, బెస్ట్ విజువల్స్ అంటే ఆడొచ్చే సీన్కి నీకు పక్కన ఎవరు లేకపోయినా నీకు మూడ్ వచ్చేస్తుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అనమాట. సో ఈ విజువల్స్ సిరీస్ పూర్తిగా అడల్ట్ జోనర్లోకి అయితే తీసుకెళ్తాయి అనమాట. ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడదగినైతే అస్సలు కాదు. ఈ సిరీస్ అయితే మీ ఫ్యామిలీతో చూసినారనుకో, మీ రేషన్ కార్డులో మీ పేరు ఎత్తిపోతుంది అనమాట, ఆధార్ కార్డు కూడా డిలీట్ చేస్తారనమాట. సో మీరిన అవి ఉంటాయన్నమాట. సో బోల్డ్ నెరేషన్స్, విజువల్స్ వలన ఇది ఒంటరిగా చూడడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇందులో అయితే నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. సో క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ యాంగిల్ అయితే భలే ఉంటుందబ్బా. సస్పెన్స్ను చివరి వరకు మెయింటైన్ చేయడం పాజిటివ్గా అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో ట్విస్ట్ ఊహించిన రీతిలో అయితే ఉంటుంది. ఈ సిరీస్ డ్యూరేషన్ కొంచెం చిన్నగా ఉండటం వలన మీకు అస్సలు బోర్ కూడా అనిపించదు అనమాట. అసలు కళ్ళు అరపకుండా అట్లే చూస్తూ ఉంటారు. సో పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా బాగానే తెరకైతే ఎక్కించారనమాట. అతని నటన అయితే హైలైట్గా నిలుస్తుంది, మంచి ఫీచర్ ఉంటుంది అనమాట నెక్స్ట్ సినిమాకి ఈయనకి. సో ఇందులో అయితే ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండటం వల్ల యూజర్ ఎంగేజ్మెంట్ అయితే ఓ రేంజ్లో మెరుగ్గా ఉంటుందన్నమాట. మొత్తానికి ప్లస్ పాయింట్స్ అయితే ఓకే. ఇప్పుడు మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇందులో డ్రామాస్టిక్ అండ్ కొంచెం వాళ్ళు చేసే నటన కొన్ని చోట్ల తక్కువ స్థాయిలో కనిపిస్తుంది. సో బడ్జెట్ తక్కువగా ఉండడంతో కొన్ని సీన్లు చీప్గా అనిపిస్తాయి. సో ఇందులో అయితే ఫ్యామిలీతో చూడదగిన సిరీస్ కాదే అనే డౌట్ లేకుండా ఇది పూర్తిగా అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ అని కొంచెం మైనస్ పాయింట్ అని నేను చెప్తున్నాను. సో ఇక సాంకేతిక పరంగా అంటే టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు సరిగ్గా సెట్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కొంచెం లిటిల్ బిట్ తక్కువ అనిపిస్తాయి. సో ఇక కెమెరా వర్క్ చూసుకున్నట్లయితే మ్యానిపులేట్గా కాకుండా వాస్తవికంలోకి తీసుకుపోవడానికి అయితే ట్రై చేశారు, కానీ బాగానే ఉంది. సో ఎడిటింగ్ ఫేస్ అయితే బాగుంది, కానీ విజువల్ స్ట్రీట్ కొంత డల్గా అనిపించింది నాకైతే. సో ఇక నటనల విషయానికి వస్తే, ఆకాష పూరి గ్లామర్ పరంగా ఆకట్టుకున్న ఎమోషన్ పరంగా అయితే న్యాయం అయితే చేయలేకపోయారని అనిపించింది. కాకపోతే ఎక్స్పోజింగ్ అయితే బాగా ఇచ్చింది, మూడ్ అయితే బాగా తెప్పించింది, కానీ ఏడిపించలేకపోయింది. ఇక పోలీస్ ఆఫీసర్ విషయానికి వస్తే నటన అయితే ఎరగదీశాడని చెప్పుకోవచ్చు. మిగతా పాత్రలు చూసుకున్నట్లయితే
సపోర్ట్గానే ఉన్నాయి, కానీ నటన పరంగా అయితే గొప్పగా అనిపించలేదు. వాళ్ళని కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక రేంజ్లో పోయింటుంది అనమాట. సో ఇక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వివరాలకు వస్తే ఈ సిరీస్ మీరు హంగామా ప్లే లేదా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో అయితే హిందీ వర్షన్లో, డబ్ వర్షన్లో చూడొచ్చు అనమాట. సో మొత్తానికి ఈ సిరీస్ అయితే కొంచెం రొమాంటిక్గా ఉన్న వాళ్ళు, లవ్ సీన్స్కి ఇష్టపడే వాళ్ళు, రొమాంటిక్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ చిత్రాన్ని అయితే రూపొందించారు. సో పేరెంట్స్కి అయితే దూరంగా ఉండి మీరు కప్పుకొని చూడాల్సి వస్తుంది. సో ఈ సిరీస్ చూస్తే ఓకే అనిపిస్తుంది, కానీ క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టం ఉన్న వారికి అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. కానీ మీరు క్వాలిటీ నటన, లోతైన కథ ఆశిస్తే మాత్రము కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఇందులో ఆ సీన్లు ఎక్కువ ఉన్నాయి, అడల్ట్ సీన్లు ఎక్కువ ఉన్నాయి. ఆ సీన్లకైతే నోరు వెళ్ళబెట్ట చూడాలంటే చూసుకోండి. కాకపోతే కొంచెం క్రైమ్ కూడా ఉంటుంది. నాకు ఇంకా డెప్త్గా క్రైమ్ కావాలంటే నేనేం చెప్పలేను అబ్బాయి, అంత డెప్త్ లేదు దీంట్లో. చూడొచ్చు. సో మొత్తానికైతే ఇలాంటి రొమాంటిక్ వెబ్ సిరీస్ కోసం, అలాగే రొమాంటిక్ సినిమాల కోసం అయితే మీరు వెయిట్ చేసి రివ్యూ వినాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వెబ్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్.